మరి యొక్క రాత్రికాల సమయంలో మరి మన మధ్యలో మరి జరత గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, పేజీ నంబర్ 39. చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పెడదోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముతో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడులాగున చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు నమ్ముచున్నాం. అల్పుని అభాగ్యుని దౌర్భాగ్యుని ప్రభా నీ పక్షాన్ని నిలబడి ఉన్నానయ్యా. నా నోటికి మీరు బోరగా ఉండండి తండ్రి. ఇక్కడ చేరుకుడు వచ్చిన బిడలకును, లైవ్ ద్వారా ఉంటున్న బిడలకును, మైకు యంత్రం ఉంటున్న ప్రతి ఒక్క బిడలకు తండ్రి వెనగల చెవులను గ్రహించగల మనసులో ప్రతి బిడలకు మీరు దయచేయండి నాయన. నువ్వు చెప్పబోడుచున్న యొక్క మాటల్లో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించి ఆ వాక్యానుసారం మేము నడుచుకోవడానికి కృప చూపు తండ్రి. ఇంకెవరైతే రాలేక వెనకబడి ఉన్నారో తండ్రి, అటు బిడ్డలు మీరు దర్శించి ఈ ప్రాంగంలోకి నడిపించమని అడుగుతున్నానయ్యా. ఈ సన్నిధికి నడిపించమని అడుగుతున్నానయ్యా. అలరి కథను కాదన్నావు తండ్రి. అలరి పెట్టే దుష్ట చీకటి మీ నామను దూరపరిచి ఆది నుంచి అందరూ అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చూద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, చూడండి రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 21 కాడ నుంచి మనం చదువుకుంటే, అప్పుడైనా ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పెడదోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. అయ్యా, ఏది ఏమైతే గాని నాకు నీవు సహాయము చెయ్యము అంటాడు. ఏమంటాడు? నీవు నాకు సహాయము చెయ్యము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకి అసాధ్యమైనవే గాని దేవునికైతే సమస్తము సాధ్యం. అవునా కదా? మనుషులకి అసాధ్యమైన పనులు కొన్ని ఉన్నవి. అలాంటి కార్యాలు కూడా దేవుడు సాధ్యముగా చేయగలిగిన వాడు. అందుకని చాలా మంది దిక్కులు తిరిగినా కూడా చివరికి ఏ దిక్కు అంటారు? ఏ దిక్కు? అన్ని దిక్కులు తిరుగుతారు. ఎక్కడా ప్రయోజనం కానప్పుడు ఇక ఇతరులకు చెప్పే విషయాలు ఏం చెబుతారు? దేవుడే దిక్కు. అన్ని దిక్కు మూసుకుపోయినప్పుడు పలికే ఒక ఏకైక వ్యక్తులు ఎవరైనా మనమే. అర్థమవుతుందా? అన్ని దిక్కులు మూసుకుపోయినప్పుడు దేవుడే దిక్కు. ఆ దేవుడి మీద మేము భారము వేసాం. ఆయన చెయ్యాలి అన్నట్లుగా ఆయన సహాయాన్ని కోరుతాం. అవునా కదా? అయ్యా, ఇలా కోర్టుల చుట్టూ తిరిగాను, లేక ఇలా స్టేషన్ చుట్టూ తిరిగాను, లేక వైద్యుల చుట్టూ తిరిగాను, కానీ ఎక్కడ కూడా నాకు ఫలితము రావట్లేదు.
కాబట్టి నువ్వు నాకు సహాయం చేయమని మనము దేవుణ్ణి వేడుకునే విధానంగా మనము కూడా ఉంటాం. ఇక్కడ ప్రియులారా, ఆయన సహాయం కోరడం తప్పు లేదు, కానీ అడిగే విధానం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయమున ఆయన ఎద్దకు వచ్చిన మనము ఆయన సహాయాన్ని అడుగుతున్నాం కదా, ఎలా అడుగుతున్నాం అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోతున్న మాటలు ఆ వ్యక్తి ఎలా అడిగాడు దేవుని సహాయాన్ని, మనం ఎలా అడుగుతున్నాం అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబడుచున్న మాటలు అర్థం కావాలంటే మీరేం చేయాలి? తేడాలను ఏం చేయాలి? గమనించాలి. దేవునికి స్తోత్రం. అతడు ఎలా అడిగాడు, దేవుని సహాయం అడుగుతున్నాడు, అతడు ఏ రీతిగా సహాయాన్ని అడుగుతున్నాడు అన్నది మనము కొద్ది నిమిషాలు స్పష్టంగా మాట్లాడుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 9వ అధ్యాయము 17వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన మాటలో ఒకటి, జన సమూహములో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్చిల్లును. చూసారా, అతడు ఒక వ్యక్తి తన కుమారుడు నిమిత్తము దేవుని యొద్దకు వచ్చాడు. ఏమండి, తన కుమారుడు నిమిత్తము దేవుని యొద్దకు వచ్చాడు. అన్ని ఉంటే మనం దేవుని యొద్దకు వస్తామండి? చెప్పండి. అవును కదా. మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతానో, శోధనలు కలిగితేనో, బాధలు కలిగితేనో వస్తాం. అన్ని ఉన్నప్పుడు రావటం అన్నది అసంభవం, అసలు జరగని పని. ఎందుకంటే అప్పుడు దైవజనుని మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, ఏకంగా దేవుణ్ణి మనము మర్చిపోతాం. అవునా కదా. కానీ ఇక్కడ ప్రియులారా, అన్ని ఉన్నప్పుడు కన్నా అన్ని లేనప్పుడు కన్నా 2 విధాల్లో మనము ముందుకు ఏం చేయాలా? కొనసాగాలి. అర్థమవుతుందా? సమయమందును అసమయమందును దేవుని స్తుతించారు భక్తులు. అంతేగాని మేలు వచ్చినప్పుడు దేవుని స్తుతించినట్లు, కీడు కలిగినప్పుడు దేవుని ఎద్దకు రాకుండా ఉన్నట్లు లేదు బైబిల్లో ఎవరు కూడా. అర్థమవుతుందా? అందుకే నువ్వు నిరాశ చెందొద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలి? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ బలహీనతలో పోవు అంతవరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. అర్థమవుతుందా? అన్న నుంచి దూరమైన యాకోబు అన్న మీద చేసిన మోసాన్ని బట్టి ఏమండి అర్థమవుతుందా? ఏసావు, యాకోబు తెలుసా మీకు? వీళ్ళందరూ వీళ్ళ నెంబర్ మా దగ్గర లేదండి, చూస్తున్నారా? ఏమండి తెలుసా? ఇస్సాకి 2 కుమారులు. అర్థమవుతుందండి? ఇస్సాకి 2 కుమారులు. వారిలో పెద్దవాడు ఏసావు, రెండోవాడు యాకోబు. చెప్పండి, మొదటివాడు ఎవరు? ఏసావు. రెండో వ్యక్తి పేరు యాకోబు. ఈ యాకోబు తల్లి మాట విన్నాడు. అర్థమవుతుందా? తల్లికి లోబడిన వ్యక్తి ఎవరు? యాకోబు. పిల్లారా, తల్లికి లోబడిన వ్యక్తి ఎవరు చెప్పాలి? యాకోబు. ఇక తండ్రి అయిన ఇస్సాకు వృద్ధుడై కళ్ళు మందగించినయట. అంటే ఒక వ్యక్తిని చూసామంటే ఆ వ్యక్తిని గుర్తుపడలేనంత అంధత్వం అతనికి ఉందట. ఎవరికి? తండ్రి అయిన ఇస్సాక్కి. తండ్రి అయిన ఇస్సాక్. అందరు చెప్పాలి, ఎవరికి? ఇస్సాక్కి. పెద్ద వయసు వచ్చింది. అందుకని వాళ్ళు ఏమంటారు? పెద్ద వయసులో కదిలిస్తే కళ్ళు కానరాట్లేదయ్యా, బోదరగా మసగగా ఉందంటారు. ఆ స్థితిలోకి వచ్చేసాడు తండ్రి అయిన ఇస్సాకు. వచ్చాడు కదా. అందుకని అతడట చనిపోయే ముందు ఒక మాట అన్నాడంట. ఎవరితో? ఏసావుతో. తండ్రి ఏమో ఇప్పుడు ఏమంటే ఆ దినాల్లో మొదలుకొని ఇప్పుడు వస్తుంది, తల్లి మీద కొందరికి ప్రేమ ఉండిద్ది, కూతురి మీద మరికొందరికి ప్రేమ ఉండిద్దే గాని ఇద్దరు సమానంగా మాత్రం ఉండటం చాలా కష్టం. ఏదో అరుదుగా ఉంటే అడపదడపు ఉండొచ్చామో కానీ వాస్తవాన్ని మాత్రమైతే ఒకళ్ళ మీద ఎక్కువగా పెంచుకుంటాం. అవునా కదా? వాళ్ళనే గారాభంగా మాట్లాడతాం, ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళు తప్పు చేసినా కానీ ఏం చేస్తాం? కప్పుచ్చుకుంటాం. ఏం చేస్తాం? వాళ్ళు తప్పు చేసినా కానీ కప్పుచ్చుకుంటాం, దాచిపెడతాం. వాళ్ళ పరువును మాత్రం ఒకవేళ నువ్వని తీయించుకున్నాడేమో కానీ నువ్వు ప్రేమించిన వారికి మాత్రం బయటకు అసలు వాళ్ళని భద్రంగా కాపాడుతారు. అది ప్రేమకున్న లక్షణం. ఆ ప్రేమలో అది ఎంతవరకు కరెక్ట్ అంటే దైవ చిత్తానికి అయితే అది కరెక్ట్ కాదు. ప్రేమ అన్ని వేళ ఒకే రీతిగానే ఉండాలి. అదవద్దు, కష్టం వచ్చిన ఒకే రీతిగా ఉండాలి, కరువులు వచ్చిన ఒకే రీతిగా ఉండాలి, ఎన్ని వ్యాధులు బాధలు వచ్చినా కూడా ప్రేమ ఉండాలి. అందుకని ప్రేమ దీర్ఘకాలం సహించిద్దట. అర్థమవుతుంది? ఒక భర్త తాగుబోతుడైనా, ఒక భర్త తిరుగుబోతుడైనా, ఒక భార్య తిరుగుబోతురాలైనా, వేసిగా మారిపోయినా ఆ యొక్క విధానము వారి బ్రతుకులు ఎలా బాగుపడతాయి, కొన్ని కుటుంబాలు కట్టబడుతున్న గల కారణం ఏంటి? ప్రేమ.
ప్రేమ ఏం చేసిద్దట? దీర్ఘకాలము సహించిద్ది. ప్రేమను బట్టి కుటుంబాలు కొన్ని నిలబడతాయి. ప్రేమ లేకపోతే కుటుంబాలు కూడా నిలబడవండి. అర్థమవుతుందా? భార్యలోనే ప్రేమ ఉండొచ్చు, లేక భర్తలోనే ప్రేమ ఉండొచ్చు. ఇద్దరులో ఒకళ్ళు ఉన్నా కానీ కుటుంబం సాగిద్ది. అంతేగాని ఇద్దరు లేదనుకో ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఏం చేస్తారు? బంధాలు కోల్పోవాలి, బంధాలు వద్దనుకుంటే ఏం చేస్తారు? డైవర్స్ తీసేసుకుంటారు. అర్థమవుతుంది? విడాకులు తీసేసుకున్న మాకు వద్దంటారు. కానీ దేవుడిచ్చిన విధానం ఏంటంటే కొద్ది గొప్ప వాక్యాలు వింటూ వలన కొందరిలో కాకపోతే కొందరిలో ఈ ప్రేమ మాత్రం నిలిచే ఉండిద్దండి. ఆ ప్రేమ ద్వారా కోప్పడతాము, మళ్ళా ప్రేమిస్తాము, మళ్ళా చేరదీస్తాము, మళ్ళీ హక్కున చేర్చుకుంటాం. అందుకని వాక్యం చెబుతుంది, ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అన్నాడు బైబిల్లో. ఈనాడు మనకి ఏది ఉండాలి? ప్రేమ ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అంటే కొడుకుని, పెద్ద కొడుకుని ప్రేమించాడు, జ్యేష్ఠుడిని. ఆ జ్యేష్ఠుడి పేరేంటి? ఏశావు. ఏశావుని బహుగా ప్రేమించి, అబ్బాయి నేను చనిపోయే స్టేజ్లో ఉన్నాను, వృద్ధాపదేశం వల్ల నా కన్నులు మందగించిని, అందుకని నీకు ఒక మాట చెబుతాను. నువ్వు అడవిలోకి వెళ్ళి ఒక జంతువుని వేటాడి నా కొరకు రుచిగల మాంసమును సిద్ధపాటు చేసుకొని చెప్పు నా యొద్దకు రా. నేను అది తిన్న తర్వాత ఏం చేస్తాను? నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను మంచి శుభసూచనకరమైన దీవెన వచ్చిన నేను నీతో పలుకుతాను అనగానే ఈ మాట ఎవరు విన్నారు? తండ్రి అయిన ఇస్సాకు ఏశావుతో మాట్లాడే మాటలు ఎవరు విన్నారు చెప్పాలి? యాకోబు వాళ్ళ అమ్మ వింది. యాకోబు వాళ్ళ అమ్మ పేరు రెబ్కా. పేరేంటి? రెబ్కా విద్దంట. వినేసి అమ్మటిని మరి తల్లికి ఎవరి మీద ప్రేమ? యాకోబు మీద ప్రేమ. అదేం తండ్రి ఆశీర్వదిస్తే ఏశావు తీసుకోవడం ఏంటి? నా కొడుకు నాకు దక్కాలి అనే ఉద్దేశంతో తల్లి ఒక మంచి స్కెచ్ చేసిద్దట. అర్థమవుతుంది? దీవెన కోసము. దీవెనలు ఎవరైనా ఎందుకని పొందుకోరండి? దీవెనలు అంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఆనాడు మన పితరులు ఆశీర్వదిస్తే అవి నిజంగా దీవెనలాగా వచ్చాయి, అవునా కదా? ఎందుకంటే వారు ఆనాడు భక్తులు ప్రవక్తలు కనుక. అర్థమవుతుందా? కాబట్టి ఆ దీవెనలు పోగొట్టుకోవడం ఏంటి? ఏ రీతిగా యాకోబుకి రావాల్సిందని పట్టుబట్టింది. అందుకని విన్నది ఊరకుండిద్దా? ఏమండి అన్నాం కదా, ప్రేమ కప్పుచ్చుకునిద్ది, ప్రేమ ఏదైనా కాపాడుకునిద్ది, అవునా కదండి? ప్రేమ కాపాడుకునిద్ది. వాస్తవం చెప్పాలండి ప్రియులారా, ఈ లోకములో తల్లి ప్రేమ కన్నా, వినండి, ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమే దేవుని ప్రేమ. హల్లెలూయా. ఒకనొక దినాన తల్లి అయినా మర్చినేమో గాని, తండ్రి అయినా మర్చినేమో గాని, అన్నదమ్ములైనా మర్చినేమో గాని, స్నేహితులైనా మర్చినేమో గాని, నా యేసయ్య మాత్రం నిన్ను మరువని దేవుడు. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసు ప్రేమ. హల్లెలూయా. చూసారా ప్రియులారా, తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. ప్రేమ ఏం చేసిద్ది అన్నో? కాపాడుకునేది. తన వారిని ఏం చేసిద్ది? కాపాడుకునేది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రోజున నీవు నేను సజీవంగా ఉన్నావంటే గల కారణము ఆయన ప్రేమే. ఆయన ప్రేమే. దేవునికి స్తోత్రం. అందుకని ప్రేమ అంట దేనికన్నా బలమైందో తెలుసా ప్రియులారా? ప్రేమ దేనికన్నా బలమైందో తెలుసా? మరణము కన్నా బలమైనది. అందుకని బతుకున్నాడు కదా, ప్రేమ మరణము బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠినమైనది, కఠోరమైనది. ప్రేమ దేశించిన ప్రేమిస్తుంది,
ప్రేమ దేశించిన ప్రేమిస్తుంది, వీర్చ పగ సాధిస్తుంది. కనుక ప్రేమ పెంచుకో, నీ పగను చంపుకో. అయ్యా ప్రేమ పెంచుకో, నీ పగను చంపుకో. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠినమైనది. హల్లెలూయా. సూత్రం ఏంటంట? ప్రేమ మరణము కన్నా బలమైనది. అందుకని ఆయన ప్రేమే మనల్ని ఏం చేసిందంట? రక్షించుకున్నది. అపవాది చిక్కుల్లో నుంచి, అపవాది బానిసత్వంలో నుంచి ఆయన ప్రేమ ఏం చేసింది? మనలను కాపాడింది. ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది? రక్షించింది. అవును కదా? అందుకని ఆయన ప్రేమలో ఏమి లేదు, స్వార్థము లేదు, నిస్వార్థమైన ప్రేమ. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ దాకా ఆపాం? ఎక్కడ దాకా ఆపాం చెప్పండి? వింటున్నారు లేదు తెలుసుకోవాలి. తల్లి వింది. దేవునికి స్తోత్రం, మంచిగా అంటున్నారు. కనుక ప్రియులారా, తల్లి విని ఏం చేసిందయ్యా అంటే, యాకోబు మీ అన్నతో మీ నాన్న మాట్లాడే మాటలు నేను విన్నాను. ఇప్పుడు ఏం చెప్పారు ఈ మాటలు? ఎందుకు చెప్పం? ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే స్వీట్లు తెచ్చినా ఏం తెచ్చినా నాలుకే పెడతాం, కానీ ఇంకొకరు పెడతామండి, దాచి మళ్ళీ పెడతారంట. చూశారు కదా? అట్ట ఉండిద్ది ప్రేమలో. కానీ అట్టగే ఈ తల్లి కూడా, రిప్కా కూడా, ఇక అన్నకి ఆశీర్వాదం కాదు కానీ అబ్బాయి నువ్వే పొందుకోవాలి. తల్లి మాట అంటున్నాడు. తల్లికేమో అతని మీద ప్రేమ ఎక్కువైంది. ఎక్కువ ఎవరు మాటలుంటారు వాళ్ళ మీదే కదా ప్రేమ పుట్టేది. ఎన్నోడి మీద పుట్టిద్దండి? పుట్టదు కదా. ఈ యొక్క ఏశావేమో అరణ్యానికి ఏం చేసాడు? వేటాడుతూ తన జీవనాన్ని గడిపేవాడు, వేటగాడు. ఎవరు? ఏసావు పెద్దోడు. ఈ యాకోబు ఏంటి? తల్లి దగ్గర ఉండి సాధువులాగా ఉండేవాడు. తల్లి కింద, చేతి కింద చేదోడు వాదోడుగా ఉంటూ పని చేస్తూ పెడుతూ ఉండేవాడు. అమ్మ కట్ట సహాయపడేవాడు. మంచిదే కాదంట్ల ప్రియులారా. కానీ అమ్మ ఏం చేసింది? ఆ దీవెనలన్నీ కూడా నా కొడుకే దక్కాలి, నా చిన్నోడికే దక్కాలని ఏం చేసిందయ్యా అంటే పిలిచింది అమ్మటనే. ఇప్పుడు చెప్పండి, మీరు ఆమెకు ప్లాన్ ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ఆమెకు మీరు ప్లాన్ ఇవ్వండి. స్కెచ్లు చేస్తాం కదండి ఎట్టకొట్ట. ఆమె ప్లాన్ ఏంటి? ఎట్లాగా ఆ దీవెనలు పొందుకునేది చెప్పండి. ఇంకా చెప్పాలి. పిలిచిందట. పిలిచి, యాకోబు నీ నాన్న దీవిస్తాడట, కానీ ఇంతకు ముందు అతడు ఏమన్నాడయ్యా అంటే, అడవిలోనికి వెళ్ళి శీఘ్రంగా ఒక జంతువుని వేటాడి నాకు మాంసము వండి పెట్టు, తిన్న తర్వాత నేను ఏం చేస్తాను? ఆశీర్వాదము దీవెనలు నేను ఇస్తాను, దీవెన వచనాలు ఇస్తాను అన్నాడు. అదేదో నువ్వు ముందుగానే వెళ్ళి ఏం చేయమన్నాడు? మన మేకపోతులో దాన్ని తీసుకొచ్చి దాన్ని కోసి తీసుకొచ్చి నేను మాంసం వండి సిద్ధపరుస్తాను, ఇక నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. పని అయిపోతే పిచ్చోడా యాకోబు ఏమన్నా? ఏసావేమో రోమం కలిగిన వాడు. ఏసావుకి ఏముంది? రోమం ఎక్కువ ఉంది, వెంట్రుకలు ఎక్కువ ఉన్నవి. చేతికైనా ఒంటి నిండా అయినా కూడా అతనికి ఏముంది? రోమం ఎక్కువ ఉంది. సరే తండ్రి గుడ్డోడైనంత మాత్రాన చేతులు తడువు చూడ్డండి, తడువు చూస్తాడు చూడ్డా? ఏమా నీకేం పిచ్చి పట్టిందా? నేను చూస్తే నున్నగుంటాను, నాకు రోమాలు వెంట్రుకలు ఏం లేవు, నాకు కాళ్ళకి చేతులకి. కానీ నా అన్నకైతే వెంట్రుకల నిండా చేతుల నిండా రోమాలు ఉన్నవి, ఆ ఈపు నిండా రోమములు ఉన్నవి, నా నాన్న గుర్తుపడతాడు, నువ్వేదో కొంప కొల్లేరు చేసేటట్టున్నావు అంటే అప్పుడు అనిద్ది, ఎందుకు కంగారు పడతావు? ఇలా గొర్రె బొచ్చు తీసుకొని రా అందంట. తీసేసిందండి. ఏమందంట? ఎందుకు కంగారు పడతావు? ఆ గొర్రె బొచ్చు తీసుకొని రా అందంట. తీసుకొని రంగాలి మనోడు తెచ్చాడట. తేంగాలని వెళ్ళి ఈయనేమో అడవికి వెళ్ళాడు. ఎవరో పెద్దోడు వేటాడి జంతువుని తీసుకురాటానికి. ఈయన ఏం చేశాడు? ఇంట్లో ఉన్న మేకను దాన్ని వదిలిచ్చేసాడు, కూర అలా అమ్మచే చేపించాడు. చేపించుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? నాన్న దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే డౌట్ రాకుండా ఉండిద్దండి. ఇంకా వచ్చిద్దా? ఎట్ట వచ్చిద్ది చెప్పాలి ప్రియులారా. ఒక ఆలోచన ఇది కరెక్ట్. ఇంకా మీకు తెలిసిన డౌట్లు చెప్పండి. ఏమండి, ఎప్పుడు మీ భర్త బయటకు నుండి ఎలా వస్తాడో స్కెచ్లు వేసి తెలుసు మీకు, అవునా కదా? ఏ టైంకి వస్తాడో, లేదా బార్లో ఉండో ఒక మాట అంటే నేను ఇంట్లో ఉన్నానంటే నువ్వు నమ్ము, అవునా కదా? స్కెచ్ చేస్తావు, నీకు తెలుసు, ఎందుకంటే అనుభవిస్తున్నావు కాబట్టి. మరి ఈ చెప్పరే చెప్పండి ఏమండి? ఒకటి ఇంకా సరే, ఏది ఏమైనప్పుడు ప్రియులారా, ఇక వెంటనే తీసుకొని రంగల్ని ఆ మాట అడిగాడు. షలోమిది గారు అన్నారు ఆ మాట, అయ్యా ఇప్పుడే నువ్వు వెళ్ళావు కదా, నీకు ఇంత శీఘ్రంగా ఎలా వచ్చిందంటే, యెహోవా దాన్ని నాకు త్వరగా చేతికి అప్పగించాడయ్యా అన్నాడట. ఏమన్నాడంటే, దేవుడు నాకు త్వరగా
దానికి కూడా లోపడేవాడు కాదు యాకోబు. తల్లి అందంట, ఆ శాపము పాపం నేను పడతా, నీకు మాత్రం ఆ పాపము అంటకుండా ఇది నేనే భరిస్తానని ముందుగానే ఒక మాటను తీసుకుందంట. అందుకని ఇతడు తల్లి చెప్పిన మాటను ఏమయ్యాడు, ఫాలో అయ్యాడు. అందుకని ఏమని చేశాడు, ఇక తీసుకున్న రంగాల్ని మాట రంగాల్ని, అయ్యా అమ్మని దొరికిందా అన్నాడు. దొరికిందయ్యా, దేవుడి వల్ల శీఘ్రంగా దొరికిందా అంటే మంచిదేనయ్యా అన్నాడు. కానీ అతను ఇంకో డౌట్ వచ్చింది. ఆ డౌట్ చెప్పండి. ఒక మాట డౌట్ మీరు చెప్పింది వాస్తవమే, రెండో డౌట్ వచ్చిందంట. అది దేవునికి స్తోత్రం. రెండవది గొంతు. అన్న గొంతు ఒక రకంగా ఉంది, తమ్ముడు గొంతు ఒక రకంగా ఉంది. అప్పుడు అనుకుంటాడంట మధ్యలో, ఏంటబ్బా సరే అర్పణ అన్నావు, అర్పణ అన్నట్టుగానే చేసాడంటే సరే మనోడు అనుకోవచ్చు, కానీ గొంతు ఏంటి వింతగా ఉంది, నా పెద్ద కొడుకు గొంతు కాదే అనేసి ఆలోచనలో ఉన్నాడు మనోడు. సరే ఏది ఏమైనప్పుడు తండ్రి ఏమైనా తక్కువడా ఇస్సాకు, ఇది రా అబ్బాయి నువ్వు ఏసావు యాకోబు నాకు తెలిసిద్ది అన్నాడంట. దగ్గరికి రమ్మన్నాడంట. ఎందుకు రమ్మన్నాడు దగ్గరికి, తడివి చూస్తే వెంట్రుకలు ఉన్నాయనుకో, రోమం ఉందనుకో, అతను నా కోడికే. అర్థమవుతుందా? లేదు అంటే ఇతడు యాకోబు మోసం చేసినప్పుడు వాడికి ఇంకా ఉండిద్ది. అందుకని ఆలోచనతో ఏం చేశాడు, దగ్గర రా నాయనా అన్నాడంట. దగ్గరకు వచ్చి కూర్చున్నాడట. ఒక మాటలో గెలిచాడు. ఏది జంతువు ఎలా దొరికింది ఏమంటే, యెహోవా శీఘ్రంగా నా ఎదురు పంపాడు, దాన్ని కోసుకొని తీసుకొచ్చి నా తల్లి చేత ఉండించి నీ దగ్గర తీసుకొచ్చి అన్నాడు. అయిపోయింది. సరే దగ్గర రారా అంటే దగ్గరకు వచ్చాడు. దగ్గర రాగానే ఇక కళ్ళు మందగించి కళ్ళు మూసుకొని తవిడి చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. చూస్తేనేమో వెంట్రుకలు తగులుతున్నాయి. అయ్యే అది మేక వెంట్రుకలు అని తెలుసా పాపం ఆయనకి. కళ్ళేమో ఏమైపోయినాయి, మబ్బీలో ఉన్నాయి. కళ్ళేమో బోతరగా మసుకున్నాయి, కనిపెట్టలేకపోతున్నాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నేమో ఆడేవో ప్రయాసపడుతున్నాడు. దేనికోసం, జంతువు కోసం. అర్థమవుతుందా? ఇక మనోడు ఏం చేస్తే, తండ్రి గారు నువ్వు యాకోబు అని అంటాడు తండ్రి అని ఇస్సాకు. లేదయ్యా నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావు అని అంటాడు ఈయన. అట్ట 4-3 సార్లుగా అతను వాదన జరిగినాయి. ఇక కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇక ఇస్సాకు ఏమైపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయి నేనే అనేసరికల్లా ఇక తడువు చూశాడు. సరిలేక కానీ ఈయనై ఉంటాడులే, ఎవరెత్తారు, గొర్రెబొచ్చు కనపడుతుంది, ఇక వాయిస్ ఏదైనా తేడా పడి ఉండొచ్చు అనుకొని ఏం చేశాడంటే, అంతా నీ భూఫలము దీవించబడను, నీ గర్భఫలము దీవించబడను అనేసి మంచి ఆశీర్వదించిన మొత్తం పలికాడండి, పొందుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు, పొందుకున్నాడు. ఇప్పుడు చూశారు కదా, ఆ తల్లి ప్రేమ ఏం చేసింది, కొడుకు ఆ దీవెన దక్కేటట్లు చేసింది. అవునా కదా? ఈ లోప మనోడు వచ్చేసాడక ఈయన దీవెన తీసుకున్నాడు పక్క. ఎందుకు చెబుతున్నానంటే పిల్లారా, ఇందాక మనం ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇక్కడ ఏమన్నాడు, ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చినప్పుడు వారికి కలిగినవి పొంది ఉన్నామని నమ్మే స్థితిలో రావాలి. అలాంటి ఉన్న విశ్వాసం ఉంటేనే కార్యాలు చూస్తాయని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చదువుతుంది. బైబిల్లో కట్టు కథ కాదు ప్రియులారా, బైబిల్లో ఆది కాండంలో ఉండిద్ది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబులు, ఏశావులు, వాళ్ళ ద్వారా గోత్రాలు ఉత్పత్తి అయినాయని లేఖనాల్లో ఉన్నవి. సరే ఏది ఏమైనప్పుడు దీవెనలు పొందాడు కదా, దీవెనలు పొందినోడు పక్కెళ్ళిపోగాలని ఈ లోపు అన్నయ్య ఎంతో ప్రయాసతో పడి ఏం చేశాడు, ఆ వేటను తీసుకొచ్చి అలా తల్లికి ఇస్తే, తల్లి ఉండి నా నాన్న ఈ రోజు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, మంచి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడంటే పాపం తెల్లి ఏం చేసింది, తల్లి అమ్మ కూరండి పెట్టి అతనికి ఇచ్చింది. ఈ ఇట్టంగాలు మనోడు తీసుకొచ్చి, తండ్రి గారు నేను వచ్చేసాను, నన్ను దీవించు అనగానే, ఏంటా దీవినా అన్నాడు. చూస్తున్నాడు ఆయన. చూద్దాం అంటే కళ్ళు లేవు కదా, ఏంటా దీవెన అంటే, ఇప్పుడే కదా నేను దీవెనలు ఇచ్చాను, ఇప్పుడే కదా ఆశీర్వచనాలు పొందుకున్నావు నీవు అన్నాడు. చూస్తుంటే మళ్ళీ అడుగుతున్నాడు, తండ్రి నన్ను ఆశీర్వదించు, ఇదిగో నువ్వు చెప్పినట్లు నేను భోజనం సిద్ధపాటు చేశాను, తిని నన్ను ఆశీర్వదించు అంటే, లేదయ్యా నేను ఎప్పుడూ నిన్ను దీవించానయ్యా అంటాడట. ఏమంటే, నేను ఎప్పుడో నిన్ను దీవించానయ్యా, నిన్నెప్పుడో నేను ఆశీర్వదించాను అంటాడట. ఇదేంటా అని ఇలా పోటీలు జరుగుతుంటే ఇక రౌద్రం ఎవరి మీద పెరిగింది, ఇక చెప్పండి, రౌద్రం ఎవరి మీద పెరిగింది, అయితే నా తమ్ముడే దీవెనలు పొందుకొని ఉంటాడు. ఇక దాన్ని నేను పక్కన పెట్టి తర్వాత దాని సంగతి, ఇక తండ్రి గారు ఒక్క దీవెనైనా నాకు చెప్పాలి, ఒక్క దీవెనైనా నాకు లేదా అంటే, లేదయ్యా అన్నాడంట. అదేంటంటే, ఇక ఆయన దీవించిన దీవెన వచ్చిన ఎలా ఉంటాయి, అన్ని శాప వచ్చిన నీ భూఫలము ఎలా ఉండిద్ది అంటే నేరసిల్లిపోయిద్ది, నీకు ఫలాలు పండవు, నీ గర్భఫలాలు ఉండవు అనేసి ఇలా దీవించాడు. ఇక శాప వచ్చిన ఎందుకు అనుభవించాడయ్యా అంటే,
పూట కూటి కొరకంట జ్యేష్ఠత్వ హక్కునే అమ్మేసుకున్నాడంట ఏశావు. చేశారా ప్రియులారా? ఒకటి తండ్రి విషయంలో చేస్తే ఒకటి ఆకలి వేసంట. యాకోబు మంచి చిక్కుడుకాయల కూర వండుతుంటేనంట, ఏమండి, యాకోబు మంచి చిక్కుడుకాయల కూర వండుతుంటే గుమాయించి వాసన వస్తుంటే అడవికి వెళ్ళినోడు వేట దొరక్క సచ్చి ఏం చేశాడంటే ఒక పక్కన ఆకలి పోతే తమ్ముడి దగ్గరకు వచ్చి, తమ్ముడా నాకు బాగా ఆకలి వేస్తుంది, కొంచెం నాకు ఆ కూర వేసి పెట్టయ్యా అంటే తమ్ముడే క్యార ఇదే అనుకున్నాడు. అన్నా నేను పెడతాను, కానీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అన్నాడట. నీ జ్యేష్ఠత్వ హక్కును మొత్తం నాకు ఇస్తావా? అతను కలిగిన ఆస్తులు కాదు, తండ్రి చేసే దీవెనలే అతనికి జ్యేష్ఠ హక్కులు. ఈనాడేంటి అయ్యి కాదు, ఆస్తులే కావాలి, ఆస్తులుంటే నన్ను కను, ఆస్తులు యాత్ర అనేది ఎందుకు నువ్వు అన్నట్టు రివర్స్ అవుతుంది ప్రపంచం అంతా. అవునా కదండి అన్నాడు. అలాంటి ఆశీర్వాదాలు కాదండి, ఆస్తులను చూసి ఆశీర్వాదాలు కావు. నువ్వు చేసే వ్యవసాయం పంట పొలాల్లో నువ్వు దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడిద్ది అనేసి ఆ నోటి ద్వారా పలికే ఆశీర్వచనాలు సాక్షాత్తు దేవుడే పలికాడు అన్న విధంగా భావించేవారు. కాబట్టి వారు ఆ దినాల్లో అలా ఆస్వాదించబడ్డారు. కానీ ఈనాడు చూస్తే అలా ఉంటుందండి, అంత రొటీన్ అయిపోయింది. అంత ఏమైపోయింది? రొటీన్ అయిపోయింది, అంతా ఉల్టా అయిపోయినాయి. అవి ఉంటేనే మాటలు పలుకుతున్నారు, ఆస్తులు లేకపోతే నీతో మాట లేదు, పాట లేదు. ఏమండి, రెండు ఏది కూడా నీకు లేదు, ఉంటేనే విలువ అన్నట్టు చూస్తుంది ఈ సమాజం. ప్రియులారా, అందుకనే తల్లైన మరిచినేమో తండ్రి అయినా మరిచినేమో నేను నిన్ను మరవను. ఆయన ప్రేమ ఒక తల్లిలా కన్నా గొప్ప ప్రేమ. అందుకని బతుండడు కదా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము తట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఏంటంట? తల్లి అయినా మర్చునేమోగా నేను నిన్ను మరువను. ప్రియులారా, ఇలా జరిగింది వారి దగ్గర సంభాషణ. ఇక దీవెనల బదులు అతనికి ఏమొచ్చినాయి? ఏశావుకి ఏమొచ్చినాయి? శాపము వచ్చేసింది. ఎందుకంటే అతడు ఆకలి బాధను తట్టుకోలేక దాన్ని ఇదే నమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కునే అమ్మేసుకున్నాడు. అయ్యా యాకోబా తమ్ముడా, నాకు ఆ జ్యేష్ఠత కొద్ది నువ్వే తీసుకోరా నాయన, నాకు మాత్రం ఈ పూటకి ఆహారం పెట్టన్నాడు. అక్కడ ఆశీర్వాదము పోయింది. అందుకని దేవుని వద్దకు వచ్చే మనము అవిశ్వాసంతో కానీ అపనమ్మకంతో కానీ సందేహంతో కూడిన మాటలు పలికామంటే అక్కడే మనకు రావాల్సిన ఆశీర్వాదము దారిన పడిపోయింది, మన దగ్గర రాదది. అందుకని దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సందేహాలతో రాకూడదు. ఇప్పుడు ఇక్కడ వెతికిన వ్యక్తి మీకు చెప్తున్నా కదా, ఈ వ్యక్తి ఎలా దేవుని సహాయం అడిగాడో ఆ రీతికి మనం అడుగుతున్నామేమని చూసుకోవడానికి ఈ మాట చెప్పాను. మీకు అర్థం అవడానికి, లోతుకు వెళ్ళడానికి ఈ యొక్క యాకోబు గురించి చెప్పాను. ఎందుకు యాకోబు గురించి చెప్పానంటే ప్రియులారా, అతడు ఎప్పుడైతే ఈ యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్నాడో ఇక అన్నకి ద్వేషం పెరిగింది. ఏం పెరిగింది? ద్వేషము, ఈర్ష్య పెరిగి ఇక నా తమ్ముడు ఒక్క క్షణం కూడా చెప్పాలి బతకడానికి వీల్లేదు, వాడిని నేను చంపేస్తాను అనేసి తండ్రితో మాట్లాడిన మాటలన్నీ కూడా తలుపు చాటున వింటుంది తల్లి. తలుపు చాటు నుండి వింటుంది తల్లి రెప్పుక. ఇదేదో మొత్తానికి నా కొడుకు చనిపోయే స్థితిలో ఉన్నాడు, సరే ఏది ఏమైనప్పటికీ తండ్రిని పిలిచేసి మొట్టములు చదిరేసి, అరే యాకోబా, ఇదిగో మీ అన్న కోపంతో నేను చంపాలని క్రోధంతో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు చచ్చిపోతావు, నీ అన్న చేతులు నువ్వు బలైపోతావు, నాకు ఇష్టం లేదు, నేను చూడలేను, ఇద్దరు కొడుకు నేను కోల్పోయే స్థితిలో నేను లేను అనేసి ఏం చేసింది అంటే, తన అన్నం అయిన లాభాన్ని దగ్గరకు పో, నీ మేనమామైన లాభాన్ని దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండురా, మీ అన్న కోపం మీ లోపు ఏమైపోయింది? చల్లారిపోయింది, అప్పుడు నీవు రావచ్చు. ఏమండి, నీవు రావచ్చు అన్నప్పుడు నేను నీ కబురు పంపుతా. ఏమండి, మీకు నేను కబురు పెడతా, అప్పుడు దాకా రావద్దంటే ఇక తల్లి మాట విని ఇక స్వగ్రామాన్ని విడిచి, తండ్రిని విడిచి, తల్లిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేనమావ దగ్గరికి, లాబాను దగ్గరికి వెళ్ళాడు.
అంతకుముందు లాబానులో ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే యాకోబు అడుగు పెట్టాడో అతను కలిగినంత రెట్టింపు ఆశీర్వాదాన్ని తన మామకి ఇచ్చాడు. అక్కడే ఉన్నాడు, 14 సంవత్సరాలు అక్కడే ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అది కూడా ఆడ వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆమెను ప్రేమించాడు. మామేంటి ఇతను కలిగిన అతని వల్ల వస్తున్న ఆదాయాన్ని గమనించాడు. ఇతను చేస్తున్న పనిని వల్ల యెహోవా అతను తోడుగా ఉన్నందున, ఎవరికి తోడుగా? యాకోబుకి తోడుగా ఉన్నందువలన లాబాను పశువుల్లో ఆశ్రయించబడుతున్నాడట. ఏమండి? గొర్రెల్లో మందల్లో ఆశ్రయించబడుతున్నాడట, మేకల్లో ఆశ్రయించబడుతున్నాడంట, బరుగుడ్లలో ఆశ్రయించబడుతున్నాడంట. అన్నిట్లో ఏం కలుగుతుందంట? అతనికి ఆశీర్వాదం కలుగుతుంది. ఈయనంతతో వదిలేస్తే అది కుదరదు, నేను పైకి రాలేననేసి ఇక అల్లుని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఇక మామ ఏం చేయాలనుకున్నాడు? మోసం చేయాలనుకున్నాడు. అసలుకే ప్రేమికురాల కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే, కానీ చివరికి 7 సంవత్సరాలు కొలువు చేస్తే నువ్వు ప్రేమించిన ఏమిస్తున్నాడు? నువ్వు ప్రేమించిన భార్యను నేను నీకు ఇస్తాను, నా కూతురు నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తా. ఆమె పేరు రాహేలు. పేరేంటి? రాహేలు. యాకోబు వైఫ్ కోసం లైఫ్ నే దారపోసాడు. అర్థమవుతుందండి? కావాల్సిన వైఫ్ కోసం లైఫ్ ఏం చేశాడు? అక్కడ 7 సంవత్సరాలు గడిపేశాడు. కానీ చేరా చూసారు కల్లా మామ మరి ఏం చేశాడంటే పెద్ద కుమార్తెని చేసి పెళ్లి చేశాడు. ఇక అప్పటికి మోసం అయిపోయింది. మళ్ళా ఆమె మీద ప్రేమ చావాల. ప్రేమ కోసం ఎంతకైనా ఏం చేస్తారట? ఉందా లేదా ప్రియులారా? కొందరు ఇల్లు అడ్రస్ లేకుండా ఆటోమేటిక్ సచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా లేదు? 2 ఉన్నాయి. ప్రేమ మంచిదే కాదంటలే, కానీ అది ఈ రోజుల్లో కామానుకొని వాడుకుంటున్నారు. వారి స్వకీయ లాభాల కోసము వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రేమ అప్పట్లాగా లేదు. అప్పుడు ప్రేమ ప్రాణం కన్నా ఏం చేసేది? పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రాణం మీదకి వస్తే ప్రేమ దోమ అంటున్నారా లేదండి? ప్రేమ దోమ అని ఎన్ని సూసైడ్లు చేసుకోలేదండి? ఎంతమంది రైలు పట్టాల కింద చావలేదండి? ఎంతమంది బస్సుల కింద లారీ కింద చావలేదండి? ప్రేమ చేసే కొన్ని అరాచకమైన పనులు ఉన్నవి. అందుకని దైవిక ప్రేమ, అగాధ ప్రేమ, గొప్ప ప్రేమను గుర్తుంచుకోండి. ఈ లోక ప్రేమ మనకు కలిగిన దాన్ని బట్టే, మనకు కలిగిన ఉన్నదాన్ని బట్టే ప్రేమించిద్ది. కానీ మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఆయన మనలను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను ఎవరో త్రోసివేశారని, నిన్ను ఎవరో బాధపరిచారని, నీ ప్రేమను ఎవరో లైక్ చేయలేదని నువ్వు మరణాన్ని కోరుతున్నావేమో. కోరొద్దు. వాళ్ళు ప్రేమించకపోతే మనకేంటండి? నీ ప్రేమను వారు అర్థం చేసుకోలేక, నీ ప్రేమను అపార్థం చేసుకుని నీ ఎడం పెట్టారని నువ్వు బాధపడేదేంటి? అర్థమవుతుందా? నీ ప్రేమ విలువ తెలిసిన దేవుని దగ్గరికి వెళ్ళు. అర్థమవుతుందా? ఆయన ఎలా ప్రేమిస్తాడో చూడు. అవునా? ఆయన ప్రేమ ఇలాంటిదో చూడు, చూసి అప్పుడు మాట్లాడు. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ మాట ఉన్నది. ఎట్టిగా వాళ్ళకి మరి 7 సంవత్సరాలు లైఫ్ చేశాడు. మరి ఏం చేశాడు? అక్కలిచ్చి పెళ్లి చేశాడు లేయాని. లేయానేమో జబ్బు కనలేదట, ఆమె కూడా కళ్ళు శుభ్రంగా అనరావు అట చేశాడు. అయిపోయింది. మళ్ళా ఆమె కోసం ఏం చేశాడు? మళ్ళా 7 సంవత్సరాలు చేశాడు. 7 ఎన్ని? 14 సంవత్సరాలు మామ దగ్గర తెప్పలబడి ఏదో రీతిగా నెట్టుకుంటూ వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు 2 భార్యలు అయిపోయారు ఆయనకి. అర్థమవుతుంది? ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు అన్నట్టుగా అట్లా అయ్యింది. లోతుకు వెళితే యాకోబు కూడా చాలా గొప్ప ప్రార్థన పరుడండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరైనా పడిన తర్వాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటారు. అలా మనోడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, లేకటానికి ప్రయత్నించాడు, ఆస్వాదించాడు. ఇక దేవుడు అన్నాడంట, యాకోబు ఇక్కడ నీ ఉంటూ కరెక్ట్గా అది లేచి ఇక నీ గ్రామానికి వెళ్ళు అంటే, అప్పుడు ఇతడు చేసిన ప్రార్థన. ఎందుకు ఇంత చెప్పానంటే స్టోరీ ఒక మొక్కతో చెబితే మీకు అర్థం కాదు. అర్థమవుతుంది? ఎంత చెప్పుకోతే అవునా అన్నట్టు చూస్తారు. లేదా ఒక మొక్క చెప్పలేదు అనుకో, మాకేముందిలే చెప్పుకో అన్నట్టు అంటాం మనం. అవునా కదా ప్రియులారా? అందుకని లోతుగా వెళ్ళాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఎంత డెప్త్కి వెళ్తే అంత అర్థమైద్ది. అర్థమవుతుందండి? నేను అలా డెప్త్ అన్నా. డెప్త్ వేరు, డెప్త్ వేరు. డెప్త్ అంటే పోయినట్టే, హెచ్చిన లెక్క. డెప్త్ అంటే లోతుకి వెళ్ళాలి, డీప్కి వెళ్ళాలి మనం వాక్యాన్ని, అప్పుడు మనకు అర్థమైంది. సరే ఎట్టేళ్ళకి మరి వెళ్ళమన్నప్పుడు అతడు ఇక దేవుని పాదాల మీద పడి, అయ్యా నేను వెళ్ళమంటాను, వెళ్తా, కానీ నా అన్న నాకు ఏమన్నాడు? శత్రువుగా ఉన్నాడు. నా అన్న ఎక్కడ కనబడతాను అక్కడ నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే లేదు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని బలపరిచి రాత్రంతా పెనుగులాడాడండి. రాత్రంతా పెనుగులాడాడు ఆయన సహాయం కొరకు. దేని కొరకు? ఆయన సహాయం కొరకు పెనుగులాడాడు.
ఈనాడు మనం ఒక వారం వచ్చి నాకు సహాయం చేయప్రభు అంటే అయిపోద్దండి, అయిద్దండి. పెనుగులాడాలి. ఒక క్రైస్తవుడు, ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, దేవుని ఎరిగిన వాడు ఎవరైనా కావచ్చు, పెనుగులాడే అనుభవంలో నీవు ఉంటే నువ్వు కోరింది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఒక్కరోజు అయ్యయ్య అంటే అయిపోద్దా? ఏమండి, ఎక్కడ దాకా ఎందుకు? మీ అమ్మ దగ్గర ఒక 10 రూపాయలు తీసుకోవడానికి అమ్మ అయ్యి అంటే ఇచ్చిద్దా? చుట్టూరు తిరగాల. అమ్మ చుట్టూరు తిరిగితేనో బతులాడితేనో మా అమ్మ కాదని ఒక ముద్దిస్తేనో కానీ బయటికి రావద్దు రూపాయి. వచ్చిద్దండి అమ్మ? వచ్చిదా? అంతేనా? లేదే అమ్మ అడంగాలు ఇచ్చేసిద్దా మీ అమ్మ? చెప్పు. తిరగాలి కదా, బతులాడాలి కదా, రిక్వెస్ట్ చేయాలి కదా, అప్పుడే కదా వచ్చేది మనకి పైసా చేతికి. అలా ఉండిద్ది. అట్లాగే ఈ యాకోబు కూడా దేవునితో పెనుగులాడాడంట. దేవుని రాత్రి అంతా ఏం చేశాడు? పెనుగులాడు. అప్పుడు యాకోబు అన్న పేరుకు అర్థం మోసగాడు, మోసం చేశాడు. కానీ దేవుడు పెనుగులాడిన ప్రార్థనను విని అతని పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. అతను బ్రతుకునే మార్చాడు. అతని స్టైల్ మారింది, అతని నడక మారింది, అతని చూపు మారింది, అతని ప్రవర్తన మారింది. ఎప్పుడు? పెనుగులాడినప్పుడు, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు. అందుకని ఎప్పుడైతే అన్నాడో ఆ మాటను ధైర్యం చేసుకొని ఎక్కడ లేచాడు. అతను కలిగిన యావత్తును తీసుకొని బయలుదేరి పైన వెళ్తున్నాడు. ఈ లోపు అన్నయ్య వస్తున్నాడు ఎదురు. వింటున్నారా? అన్నయ్య వస్తున్నాడు. చూశాడు, ఇద్దరు పంపించాడు. ఇక్కడ ఇతను వెళ్ళలేక కొండ మీద ఉండి 2 భక్తులు పంపించాడు తన కింద పని మనుషుల్ని. ఎవరో చూసిరా అంటే అక్కడికి వెళ్తే ఇదిగో నీ అన్న, నీ అన్నతో పాటు కొంతమంది సైనికులు ఉన్నారు అంటే ఇక మనోడికి ఏమైపోయిందక? భయం ఏర్పడింది. వామ్మో, ఇక మన్న చంపడానికే నీ చూసుకున్న నా పిల్లలు, నా ఫ్యామిలీ మొత్తం ఈరోజుతో శాసనం అయిపోద్ది అన్న భయంలో గడగడలాడుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు నిబ్బరంగా వెళ్ళు. ప్రియులారా, ఈ మాటను ఒక్కసారి గమనించండి. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి మంచి కోణంలో చెబుతాడు. ఒక దైవజనుడు అలా చేయమ్మా ఇలా చేయమని చెబితే అది మనకి ఎక్కదో? ఎక్కిద్దండి? అది ఎక్కదు. పరిస్థితినే చూస్తాం మనం. అమ్మో నీకేం తెలుసండి నేను పడే బాధ అని ఒక ముఖతో తేలుతారు. ఏమండి అంటున్నారు లేదా? మా ఆయనకి ఎలా బాధపడుతున్నా తెలుసా? ఎలా బాధపడుతున్నా తెలుసా? నీకేం తెలుసు? నువ్వు చెబుతావు ఏంటన్నట్టు చూస్తారు కొందరు. ఏమండి నేను అంటున్నది వాస్తవమే, మీరు చూస్తారు కాదంటలా. ఎందుకంటే మీ కళ్ళే చెబుతాయి. అర్థమవుతుందా? నీకేం తెలుసు? ఆహా నీ పని ఎట్టుంది, నీకేముంది అన్నట్టుగా చూస్తావు కన్నేసి. అదిగో చూశారుగా, చూస్తున్నారంట. అవునా కదా ప్రియులారా? కానీ ఇక్కడే మనం కనపడుతున్నాం. మన సహాయం అడుగుతున్నాం కానీ ఎందుకు సహాయం పొందుకోలేకపోతున్నామంటే పరిస్థితిని చూస్తున్నామే తప్ప పరిస్థితిని మార్చి దేవుని వైపు చూస్తల్లా. ఇప్పుడు మైనస్ ఎవరిది? మనది, నాది, మనది, మనందరిది. అవునా కదా ప్రియులారా? యాకోబు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉన్నానంటే మనోడు వెళ్ళాడు. ఆ సైన్యం చూసి పిరుకోడయ్యి అమ్మో ఇకేమైనా ఉందా అనుకున్నాడు. ఇక ఇదంతా లేదు ప్రభా, నేను ఆశీర్వదిస్తేనే వెళ్తాను. మళ్ళా పట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. చూసారా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వెళ్తా, నాకైతే వెళ్ళను. అయ్యో మా అన్న నన్ను చంపడాకే వస్తున్నావు, నాకు తెలిసిపోయింది. ఇక లేదు, నా ఫ్యామిలీ అంతా ఈ రోజుతో శాసన వాటికి కలిసిపోవడమే అన్న భయంతుంటే ఎవరు చెప్పారు? నువ్వు వెళ్ళు అంటే ఇక ధైర్యం చేసుకుని కొద్ది గొప్ప లేచి ముందుకెళ్తున్నాడు. అతనన్న ముందుకు స్టెప్ వేస్తున్నాడు, ఇతను ముందుకు వెళ్తున్నాడు, అతనన్న ముందుకు స్టెప్ వేస్తున్నాడు. ఇక కత్తులు తీసుకుంటాము మన నమ్మే చెబుతాను కంగారులో ఉన్నాడు. ఇక ఎమ్మటనే ఏసావు ఏం చేశాడు? తన అన్న యాకోబును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్గు చేసుకున్నాడు అండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? తమ్ముడిని కౌగులించుకున్నాడు. ఇక 14 సంవత్సరాల నుంచి తమ్ముడి ప్రేమ కరువైపోయింది. తమ్ముడా అనేసి ఈ పాత కక్షలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. మనుషులన్నా సహజం కొన్ని విషయాలు పాపం చేస్తారు, కానీ చేసిన కథలు తవ్వుకోకూడదు. కొన్ని కుటుంబాలు చూస్తే అయిన దాన్ని కూడా ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఆరిపోయింది మంట, కానీ పక్కన అమ్మలు ఏం చేస్తారు? మన కుటుంబాలు జరిగాయే కదా. ఆరిన మంటను కూడా నువ్వు లేగు, వాళ్ళు అట్టగంట నువ్వు లేగు అని వాళ్ళని రేపుతారు. వీళ్ళు లేసి ఏం చేస్తారు? ఆడ పెద్ద మంట ముట్టించి వీళ్ళు ఏం చేస్తారు? సైలెంట్ దొప్పుకొని ఇంటికి వస్తారు. అవునా కదండి? వీళ్ళే కొట్టుకొని చస్తారు అన్నట్టు అట్టున్నారు. కానీ అలాంటి టైంలో కాకుండా మరి వాళ్ళిద్దరికి ప్రేమను కలగజేసిన తర్వాత అదిగో అన్న, ఇదిగో వీళ్ళందరూ నా కుటుంబీకులు, నా రక్త సంబంధులు, ఇదిగో నా బెడరు అనంగాల్ని
యెహోవా నిన్ను ఆశీర్వదించాడా? సరే రా అని భుజాల మీద భుజాలు చేసుకున్నాడు. వారి భార్యలందరూ రథాల మీద ఎక్కించుకున్నాడు. క్షేమముగా ఇంటికి తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు మనసును మారుస్తాడు, పరిస్థితులను కూడా మారుస్తాడు. కానీ మనం చూసేది ఏడు చూస్తాం, పరిస్థితులనే చూస్తాం. అవునా? దేవుని వైపు మాత్రం మనము చూడం ప్రియులు. అందుకని ఇక నుంచైనా దేవుని వైపు మనము చూడాలి. ఇప్పుడు మీకు చెప్పిన అర్థమైంది కదా. ఇప్పుడు ఇతని గురించి చూసుకుని వాక్యాన్ని ముగిద్దాం. ఇతడు ఎవరి సహాయాన్ని కోరాడయ్యా అంటే దేవుని సహాయాన్ని కోరాడు. అతనికి తండ్రి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి ఏ దయ్యం పట్టిందయ్యా అంటే అక్కడ ఉన్న చూడండి 18వ వచనంలో 17వ వచనంలో, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని ఎత్తుకు తీసుకుని వచ్చాను. అది ఎక్కడో వాడిని పట్టుకున్నో ఆ దయ్యం పట్టినప్పుడు వాడు అక్కడే పడిపోతున్నాడు. ఒకవేళ పక్కన అగ్ని ఉంటే అగ్నిలో పడిపోతాడు, పక్కన నీళ్లుంటే నెలలో పడిపోతున్నాడు. అలా అపాయకరమైన స్థితిలో పడిపోతున్నాడు. అది పట్టినప్పుడల్లా ఏదేమది మోగ దయ్యం. అంటే మనోడు మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడే వ్యక్తి అయినా కూడా దయ్యం ఆహ్వానించింది అనుకో, నోరు కదలనివ్వదు. నువ్వేళ నోరు బాగా మాట్లాడే శబ్దం రానియదు. దయ్యాలు చేసే పనులు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. అందుకనే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో సరే అదంతా బాగానే ఉంది. అతను పట్టిన చోటలో ఏం చేస్తున్నాడంటే నువ్వు కాచుకొని పండ్లు కొరుక్కొని ముచ్చిల్లిపోతున్నాడు. ముడుచురాకు ముచ్చినలాగా ఏమవుతున్నాడు? మూర్చిల్లిపోతున్నాడు. మూర్చిల్లిపోగానే దాన్ని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులు అడిగితేనే గాని వారి చేత కాలేదంట. వినండి, ఒక్క మాట చూసుకుని వాక్యాన్ని ముగిద్దాం. నీ శిష్యుల్ని అడిగాను కానీ వారి వల్ల కాలేదయ్యా. ఇక ఈ మాట ఎట్టుంది? వారి వల్ల కాలేదు. శిష్యులు అంటే ఏంటి? దైవజనులను అడిగారంట. అయ్యా నా కొడుక్కి దయ్యం పట్టింది, బాగు చేయంటే వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఇక ఈయనేమంటాడు? అందుకైన అప్పుడు ప్రభు కోపం తెచ్చుకుని అంటాడు 19వ వచనంలో, అందుకైన విశ్వాసం లేని తరము వారిలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని వారిని నా ఎద్దకు తీసుకుని నేను చెప్పగా వారిని ఎద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాడిని వెలవెలలాడించను గనుక వాడు నేల మీద పడి నురుగు కాచుకొని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా బాల్యము నుండి ఇతనికి ఈ ప్రభావము ఏలుబడి చేస్తుంది. అది వాని నాశనం వచ్చేవని త్వరగా అగ్నిలోను. ఇక్కడ దాకిన అందరూ ఈ మాట అనండి. ఇదే మెయిన్. ఎంత చెప్పుకొచ్చానంటే ఎంత లోతుగా ఏమండి అర్థం చేసుకోండి. ఇతను ఏ సహాయం కోరాడో చూడండి. అడిగిన మాటలన్నీ బాగానే ఉన్నాయి కదా. వైద్యుల దగ్గర తీసుకెళ్ళాను, ఏమవ్వలేదు, నయం అవ్వాల. ప్రముఖ గాంచిన డాక్టర్ల దగ్గరికి నేను తీసుకెళ్ళాను, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను, నా కొడుక్కి రోగం పోవాల. ఆఖరికి నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళా కూడా ఏం కాల, రాగున్నా ఏం కాల. ఇక్కడికి వచ్చి అనే మాట చూడండి, ఏం మాట అంటాడు? ఏమైనను, వినండి, ఏమైనను నీ వలనైతే, ఏమన్నాడు? ఏమైనను నీ వలనైతే. ఇది మంచి మాట చెడ్డ మాట చెప్పండి. ఎంత లోతుగా చెప్పినా కూడా మంచి మాట అన్నారంటే మీరు తెలియగల వాళ్ళు. చెప్పండి, మంచి మాట. ఏది ఏమైనా నీ వలనైతే అంటే ఆయన చేయడని అర్థమా? మరి ఆ మాట ఎందుకు అన్నాడు అంటే ఇది ఆయన అన్న మాట సరైనది కాదు. అంటే అతనిలో ఏముంది? అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఉంది కాబట్టి ఏమాట అన్నాడు? ఏమైనాను నీ వలన అయితే, నీ వలన అయితే. ఇప్పుడు నీ కుమారుడికి జబ్బు వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, కానీ నువ్వేం చూస్తావు? అతను నయం చేసే కలిగిన వ్యక్తి అయితే అక్కడికి తీసుకెళ్తావు. అక్కడికి వెళ్ళి మాట అంటే ఆడేం చేస్తాడు? ఓపీ కూడా తీసి ఏం చేస్తాడు? వెనక్కి పంపిస్తాడు, ఫైల్ కూడా వెనక్కి పంపిస్తాడు, వెళ్ళి వేరే హాస్పిటల్కి అంటాడు. అనవు కదా? అతని గురించి ఆరా తీసుకుంటావు, హాస్పిటల్ మంచిదేని అంటావు. ఎంతమంది కనుక్కుంటాం? ఒక హాస్పిటల్ జాయిన్ అవ్వాలంటే ఇన్ని రకాలు కనుక్కుంటాం, బంధువులు స్నేహితులు అందరం కనుక్కొని జాయిన్ అవుతాం, అవునా కదా? కానీ ఇక్కడ వచ్చి ఇతను అన్ని మాట ఏంటో తెలుసా? ఏది ఏమైనా నీ వలనైతే, ఏం చేయమన్నాడట? నీ వలనైతే. చదవండి ఆ మాట, చదువుకొని వాక్యాన్ని ముగిద్దాం. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనేను. అంటే ఇప్పుడు అడిగిన సహాయము ఎవరిలాగా ఉంటుంది చెప్పండి? ఈ మొక్క కావాలి. అసలు ఎంత విన్నారు కదా, ఇతను అడిగిన పద్ధతి దేవునికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? అనుకూలంగా. ఇప్పుడు మనం అడిగే సహాయాలు కూడా అది కావాలి మనకి. ఎందుకు మనకు సహాయము దొరకట్లేదు అయ్యా అంటే మనము కూడా ఆయన ఎద్దుకు వస్తున్నాము, నీ వలనైతే చెయ్యి ప్రభువా అంటున్నాం. అదే అవిశ్వాసం. నీ వలనైతే చెయ్యి, చూస్తాం,
కొందరు చూస్తాకొస్తారు కానీ విశ్వాసం ఉంచడానికి రారు దేవుని వద్దకు. దేవుడు ఏమన్నాడు తెలుసు అప్పుడు ఆ బుద్ధిహీనుడు అన్న మాట ఏంటయ్యా అంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. సహాయమును దేవుడు చేస్తాడు, కానీ సహాయాన్ని పొందుకునే వ్యక్తి ఎలా ఉండాలి అంటే అవిశ్వాసాలతో ఉండకూడదు, అపనమ్మకాలతో ఉండకూడదు. అందుకని ఎప్పుడు కూడా ఈ మాట అనొద్దు. దేవుని దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఆయన చేస్తాడని ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో మొరపెడితే, విశ్వాసంతో ఎదురు చూస్తే దాని ప్రతిఫలాన్ని మనం చూస్తాం. అంతేగా అన్ని ఇడిచేసి తిరిగితే పిచ్చోడు అంటారు. అవునా కదండి? చూస్తారండి, అవును కదా, అట్టగుండిద్ది వ్యవహారం. కాబట్టి మనము సహాయం అడుగుతున్నాం. మనకు కలిగిన బాధలను బట్టో, ఇరుకులను బట్టో, వ్యాధులను బట్టో, పరిస్థితులను బట్టి సహాయం అడుగుతున్నాం కదా. ఆ సహాయం అడుగుతున్నది కరెక్టే, కానీ నీ వలనైతే చెయ్యి అనేసి ప్రశ్న వేసే రీతికి ఉండకూడదు. అది అవిశ్వాసం. ఈ అవిశ్వాసం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇతను కొడుకుని దేవుడు ఏం చేశాడు? గద్దించాడు, బుద్ధి చెప్పాడు. అతను ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వు అన్నట్టుగా నాకు అవిశ్వాసము ఉంది, అవిశ్వాసం నుంచి నన్ను విడిపించని అడిగాడు. అతను కొడుకుని దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చేరుకుడు వచ్చిన మీ అందరితో దేవుడు చెప్తున్న మాట, ఇంతగా మీరు గ్రహించాల్సిన మాట ఏంటయ్యా అంటే, పరిస్థితులు చూడొద్దు. యాకోబు పరిస్థితులను చూశాడు, దేవుడు వెళ్ళమన్నాడు, కానీ కలుగుతున్న ఆటంకాలు పరిస్థితులను చూసి భయం చెంది దిగబంది చెందాడు. ఏం చేయాలి అర్థం కాల. చెప్పాడు, వెళితే ఏమైంది? అక్కడ ఇతను అనుకున్నది ఒకటైతే ఆడ జరిగింది ఇంకొకటి. అనుకున్నది ఒకటి, నాన్న చంపేస్తాడు అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళంగానే అన్నే ఏం చేశాడు? పంచ పరభాక్షమాలు పెట్టి అతన్ని కౌలిగించుకొని మంచి అతను కలిగిన దాంట్లో కూడా వాటా కూడా ఇచ్చాడంట. మళ్ళీ చదువుకుంటూ పోతే ఎంత చేసాడు దేవుని ప్రేమ. అందుకనే ప్రియులారా, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, లేదా రుణ బాధలైనా, వ్యాధులైనా, బాధలైనా వచ్చుతున్నాం కదా, ఆయన వచ్చి ఆయన సన్నిధిలో అడుగుతున్నాం కదా. అడుగుతున్న దాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో ఏది ఉండకూడదు? అవిశ్వాసము ఉండకుండా ఉండాలి అనేసి దేవుడు మనల్ని రాత్రికాల సమయంలో ప్రేమించి మాటలు చెప్పాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకొని జరుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు ప్రవర్తించవద్దు. అమ్మా, అర్థమవుతుంది. వాక్యం చెప్పింది, వాక్యంలో దేవుడు మాట్లాడాడు. జరుగుతున్న పరిస్థితులను చూసి మనము ఆగిపోయేవారిగా, వెనకంగి వేసేవారిగా ఉండకూడదు. అలా ఆగిపోతే మరి ఇతడు తన కుమారుడు బతికేవాడా? ఈ రోజు కాకపోతే రేపైనా మారడా? రేపు కాకపోతే ఎల్లుండైనా మారతాడు. ప్రతి ఒక్క మనిషికి ఒక రోజు ఉంది. ఆ రోజు ఎదురు చూడు. ఒక్కసారి మారాడంటే నీ దిశ మారినట్టే కదా, నీ కుటుంబంలో సంతోష సమాధానం ఉన్నట్టే కదా. ఆ రోజు చూడాలి అంటే మనం మానక దేవుని వద్దకు రావాలి, ఆయన స్తుతించాలి, ఆయన సహాయం కొరకు ఇలా విజ్ఞాపనలు కూడుకొని ప్రార్థిస్తే దాని తగ్గ ప్రతిఫలాలు మనమందము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఈ అవిశ్వాసము మనలో ఉండకుండా ప్రభువే మనల్ని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సందేశాన్ని దేవుడి వినికిడిలో దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాకరుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో సహాయం అడిగారు, కానీ సహాయం ఏ రీతిగా అడిగాడంటే నీ వలనైతే చెయ్యి, నీ వలనైతేనే నడిపించు అన్నట్టుగా మేము ప్రార్థించాం. ఆ మూర్ఖుడి వల్ల మేము ప్రార్థించాం అయ్యా. విశ్వాసం లేని మూర్ఖుడా అన్నట్టుగా మేము విశ్వాసం మూర్ఖులుగానే ఉంటున్నాం అయ్యా. ఆ రీతిగా కాకుండా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎదురు చూసే విషయాలు విశ్వాసం కలిగిన వారిగా ఉండటానికి, వినయం కలిగి విధేయత కలిగి నడుచుకోవడానికి కృప చూపయ్యా. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా అయ్యా, ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలితేట్లు కృప చూపమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ కొందనాలమ్మా, అందరూ కొందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి లేరా? అమ్మో, ఇప్పుడు దాకా ఆయన బాధేడు. మంచిది వినపడుతుంది. అందరూ మారాలి. హల్లెలూయా. అందరూ మారాలి. అందరూ మారాలంటే ఏం చేయాలి? మనము మార్చాలి. హల్లెలూయా. ఏమండి, మనం మార్చాలి. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళు మారరు, కానీ మనం దేవుని మాటలు చెప్పి మార్చేవారుగా ఉండాలి. మరి యొక్క రాత్రికాల సమయంలో
మరి సమయము చాలా అయిపోయింది. దేవుడి చిత్తమైతే మరొకసారి చెప్పుకుందాము. మరి ప్రార్థన చేసుకుందాం. సమయంలో ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ ఆశలు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డలను అయ్యా, ఈ మైకిన అంతంగా ప్రతి కుటుంబాలకు కూడా ప్రభా నీ చెత్తలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల ప్రభా ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఎకలతో ఉన్న బాధలతో ఉన్నారో ప్రభా అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని సన్ని నడిపించండి. నీ సమస్యలు వారి సమస్యలు తీర్చండి, సహాయం దాయించండి నా తండ్రి. సమయంలో నాయన ఇదిగో తండ్రి అయా, ఇద్దరు కుమారులకు ప్రభా అయా, ఇదిగో తండ్రి మాట విననవాడు ప్రభా ఆశీర్వాదం ప్రభా అయా, దీవెనలో పొందుకోవటానికి ప్రయత్నం చేశాడు నాయన. ఇదిగో తండ్రి అలాగే ప్రభా అయా, ఇదిగో తండ్రి మోసగాడు ప్రభా అయా, మోసగాడనే పేరుందా తండ్రి. అలాగే ప్రభా మోసం చేసేవాళ్ళను ప్రభా నువ్వు నమ్మవు నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డలను నీ చిత్తలకు జ్ఞాపకం చేసుకోండి అయా. మోసగాళ్ళను కూడా ప్రభు నువ్వు మార్చే దేవుడు ప్రభా. ఈ రాత్రి అట్టి వారిని కూడా ప్రభు మీరు దర్శించండి తండ్రి. నీ సన్నిధి నడిపించండి, వారిని మార్చండి నాయన. ఇదిగో తండ్రి నీ మాట వినే బిడ్డలుగా ఉంటానికి సహాయం చేయండి. నీ ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా నిలబెట్టండి నాయన. సహాయము దయచే నాయన. నా తండ్రి రాత్రి ప్రతి బిడ్డ మీరు దర్శించు నాయన. గ్రామస్తులు దర్శించు, గ్రామ ప్రతి కుటుంబాలను మీరు దర్శించండి నాయన. వారి పాడి పంటల పుర మీరు దీవించి ఆశ్రయించండి. వారి పంట పొలాల పుర మీరు దీవించి ఆశ్రయించండి నాయన. గర్భం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అయ్యా. అట్టి బిడ్డలను మీరు దర్శించండి, వారి గర్భఫలాలు మీరు దాయిచ్చండి నాయన. అయా గర్భశ్రీని జ్ఞాపకం చేసుకుని సగన కాను మీరు దాయిచ్చండి నాయన. అయా రకరకాల వ్యాధులతో బాధలతో ప్రభువా అయా కొట్టుకుమిట్లాడుతున్న బిడ్డలను ప్రభువా నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి అయా. స్వస్థపరిహోవాని నే అన్న ప్రభువా వారి మీరు స్వస్థపరచండి, నీ సన్నిధికి నడిపించండి, సహాయము దయచే నాయన. నా ప్రభు ఈ రాత్రి ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభు అయా. వ్యాపారస్తులకు జ్ఞాపకం చేసుకోండి, వారి వారి వ్యాపారాల ప్రభు దీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. అలాగే ప్రభు వాహనాలతో బిడ్డల ప్రభుని చెత్తలకు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి వాహనాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి, సహాయం దాయిచ్చండి అయా. జాబు లేని బిడ్డల ప్రభుని చెత్తలకు జ్ఞాపకం చేసుకో ప్రభు అయా. నీ చెత్తల వారి కూడా మీరు జాబు సిద్ధపరచండి ప్రభు అయా. జాబులు చేస్తున్న ప్రతి బిడ్డలను దర్శించు నాయన. వారి రాకపోకల్లో మీరు తోడుగుండి సహాయము దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి యవనస్తులకు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వివాహంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వారికి వివాహాలు మీరు జరిగించండి నాయన. అయా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి తెలివి జ్ఞానం దాయిచ్చండి నాయన. చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి చదువులో మీరు తోడుగా ఉండి నడిపించండి, సహాయము దాయిచ్చండి అయా. అలాగే ప్రభు ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని పేరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశ్రయించమని, నీ నామానికి మహిమగంత ప్రభావాలు పొందుకోమని మా ప్రియరక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధుని గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నిన్నట్టు భూమి మీద నిన్న గాక. మా అందరిని మాకు దయచేయము, మళ్ళీ క్షమించిన ప్రకారం మా ప్రాధాలు క్షమించము, మమ్మల్ని శోధ లేక తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వ పరిశుద్ధులకు ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాలకు నీ సన్నిధికి సంఘానికి సహవాసానికి అలాగే ఈ లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాలకు సదాకాలము తొడనును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసయ్య నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.